హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ స్పెషల్ వీడియోలో మన ఇయర్ రౌండప్ సిరీస్లో భాగంగా స్పోర్ట్స్ రిలేటెడ్గా వార్తలు నిలిచిన లాస్ట్ 1 ఇయర్లో వార్తలు నిలిచిన ముఖ్యమైన టాపిక్స్ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాము. ఈ వీడియోని మీరు పార్ట్ 1గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక పార్ట్ 2లో రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటే వాటిని డిస్కస్ చేస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ అత్యంత ప్రతిష్టాత్మకమైన అంశంగా చెప్పొచ్చు. 2030 సంవత్సరంలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకి లేదా బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్కి లేదా ఫ్రెండ్లీ గేమ్స్కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. మరి కామన్వెల్త్ గేమ్స్కి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఎన్నవసారి అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. 2వసారి. మరి మొదటిసారి కామన్వెల్త్ గేమ్స్కి భారత్ ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చింది అంటే 2010 సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. అప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగినాయి. ఇక రానున్న 2030 సంవత్సరానికి సంబంధించి కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులను భారత్ గెలుచుకోవడం జరిగింది. అండ్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే 2030 సంవత్సరంలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలు లేదా ఫ్రెండ్లీ గేమ్స్ ప్రత్యేకత సెంటినరీ గేమ్స్ అంటే కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమై శత జయంతి ఉత్సవాలని చెప్పొచ్చు. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఈ కామన్వెల్త్ క్రీడలు. ఓకేనా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, కామన్వెల్త్ క్రీడలు ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతాయి అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి. 1930 మనం 1930 ఇయర్ని కన్సిడర్ చేయాలి. 1930లో కెనడాలో కామన్వెల్త్ క్రీడలు లేదా బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ స్టార్ట్ అయినాయి. ఇక అప్పటి నుండి చూస్తే సెంటినరీ గేమ్స్గా 2030లో చూడబోతున్నాం. ఆ ప్రత్యేకమైన క్రీడలకి భారత్ ఆతిథ్యం భారతదేశంలోని ఏ ప్రముఖ నగరం అంటే అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఆతిథ్యంలో ఈ క్రీడలు జరగబోతున్నాయి. మరి భారత్ నిర్వహించనున్న 8వ కామన్వెల్త్ క్రీడలు అంటే 2వసారి భారత్ ఆతిథ్యము. అండ్ ప్రత్యేకము అహ్మదాబాద్ లేదా అహ్మదాబాద్ ప్రత్యేకత ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ కూడా ఇది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయవచ్చు. ఓకేనా. వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ఇండియా విల్ హోస్ట్ ద 2030 సెంటినరీ కామన్వెల్త్ గేమ్స్. కామన్వెల్త్ గేమ్స్ అని పిలిచిన 1930లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్గా ప్రారంభమైన లేదా ఫ్రెండ్లీ గేమ్స్గా పిలిచిన ఒకటే. ఓకేనా. ఈ క్రింది వాటిలో ఫ్రెండ్లీ గేమ్స్గా పిలువబడే మల్టీ స్పోర్ట్ ఈవెంట్ ఏది అంటారు? కామన్వెల్త్ గేమ్స్. ఓకేనా. ఇక కామన్వెల్త్ కంట్రీస్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, నేను చాలాసార్లు చెప్పాను. ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలించిన ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిని కాలనీస్ అనేవాళ్ళము. కాలనీస్. ఆ ప్రాంతాలు స్వాతంత్రం పొందిన తర్వాత ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి, కామన్వెల్త్ కూటమి అని చెప్పేసి. సింపుల్గా చెప్పాలంటే కామన్వెల్త్ కూటమిలో ఉండే దేశాలు ఒకప్పటి బ్రిటిష్ పరిపాలన ప్రాంతాలు. ఉదాహరణకి భారత్ ఉంది. మరి భారత్ కామన్వెల్త్ కూటమిలో ఏ సంవత్సరంలో చేరింది అంటే 1949 ఇయర్లో. ఇలాంటి పాయింట్స్ని లింక్ చేసుకోవాలి. కామన్వెల్త్ క్రీడలు ఏ దేశాలకు సంబంధించినవి అంటే కామన్వెల్త్ కూటమిలోని దేశాలకి సంబంధించినవి. మరి కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటంటే ఒకప్పటి బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు, కాలనీస్. సరిపోతుంది. ఓకేనా. ఇక రిమైనింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటే చూద్దాము. 2030 కామన్వెల్త్ గేమ్స్ను భారతదేశం అధికారికంగా ఆతిథ్యం ఇస్తుందని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఆమోదించింది. 1930లో కెనడాలోని హామిల్టన్లో నిర్వహించిన తొలి బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్కి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది గేమ్స్, సెంటినరీ గేమ్స్గా నిర్వహించబడతాయి భారత్ ఆతిథ్యంలో. ఇది చాలా ప్రతిష్టాత్మకము. ఓకేనా. ఇక విశ్వ క్రీడల తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉంటుంది కామన్వెల్త్ క్రీడలకి. కామన్వెల్త్ గేమ్స్ ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతాయి అంటారు? ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి. ఓకేనా. సరిపోతుంది. రైట్. కామన్వెల్త్ గేమ్స్ ఆవిర్భావాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, 19th సెంచరీ చివర 20వ శతాబ్దం ప్రారంభంలో పాన్ బ్రిటానిక్ క్రీడా పోటీగా ప్రతిపాదించబడింది. 1911లో మొదటిసారి ఇంటర్ ఎంపైర్ ఛాంపియన్షిప్గా నిర్వహించబడింది. ఆ తర్వాత 1930 ఇయర్ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1930లో కెనడాలోని హామిల్టన్లో జరిగిన తొలి బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్తో కామన్వెల్త్ గేమ్స్ అధికారికంగా ప్రారంభమైనాయి. అప్పుడు 11 దేశాలు 400 మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొన్నారంట. మరి భారత ఆతిథ్యంలో కామన్వెల్త్ క్రీడలు జరగబోతున్నాయి 2030లో అన్నాను కదా.
బిడ్డింగ్ ప్రక్రియ అప్పుడు మరి భారత్కి ఆతిథ్య హక్కులు దక్కుతాయా, వేరే దేశానికి దక్కుతాయా అని చెప్పేసి కొంత పోటీ ఉండే. ఆ పోటీకి సంబంధించి చూద్దాము. అహ్మదాబాద్తో పాటు నైజీరియా దేశ రాజధాని అబూజా కూడా బిడ్లో పాల్గొంది. కానీ ఎగ్జిక్యూటివ్ బోర్డు భారత్ వైపే మొగ్గు చూపింది. కారణం మౌలిక వసతులు భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది. అందులోనూ గుజరాత్ రాష్ట్రం గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రీడా సదుపాయాలు కానివ్వండి, సాంకేతిక సన్నద్ధత కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఓకేనా. ఇక బోర్డు ఆఫ్రికా దేశాలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించి 2034 కామన్వెల్త్ క్రీడలకు అబూజాకు అవకాశం కల్పించే దిశగా సహకారం అందిస్తామని చెప్పారు. ఇక 2030 ఏమో భారత్, అహ్మదాబాద్, గుజరాత్. 2034లో ఆఫ్రికాలో జరగనున్నాయి కామన్వెల్త్ క్రీడలు. ఇక రానున్న రోజుల్లో 2036 సంవత్సరంలో విశ్వ క్రీడలకి కూడా ఆతిథ్య హక్కులు భారత్ గెలుపొందాలని మనం ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. విశ్వ క్రీడలు అంటే ఒలింపిక్స్ ఓకేనా. ఇక మిస్లీనియస్ పాయింట్స్. భారత్ తొలిసారి 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. 2010 క్రీడలు భారత క్రీడా చరిత్రలో మైలురాయి అయినవి ఓకేనా. భారత క్రీడాకారులు అప్పుడు 101 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానంలో ఉన్నారు. అడుగుతారు, భారత ఆతిథ్యంలో జరిగింది కాబట్టి దానిపైన గ్రిప్ ఉండాలి ఓకేనా. 2030 క్రీడలు జరగనున్న అహ్మదాబాద్ నగరం నూతన క్రీడా మౌలిక వసతులతో చాలా అద్భుతమైన అధునాతన స్టేడియంస్ కలిగి ఉంది ఓకేనా. సరిపోతుంది రైట్. ఇక కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ ఏదైనా ఒక క్రీడకి సంబంధించి మనం చూస్తున్నప్పుడు ఆ క్రీడను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేది, నియంత్రించేది ఏ సంస్థ అయితే ఉంటుందో సంస్థ పేరు గుర్తుంచుకోవాలి. ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇక్కడ చూడాలి. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వారే కామన్వెల్త్ క్రీడలను అధికారికంగా షెడ్యూల్ చేస్తారు, నిర్వహిస్తారు. ప్రధాన కార్యాలయం లండన్ ఓకేనా. సరిపోతుంది ఓకేనా. ఇక కామన్వెల్త్ గేమ్స్ నినాదం వచ్చేసి హ్యూమానిటీ, ఈక్వాలిటీ, డెస్టినీ. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్ పోటీ పరీక్షల్లో ఈ టాపిక్కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా సులభంగా మనం సమాధానాన్ని గుర్తించగలుగుతాం. క్లియర్. ఇక మన ఇయర్ రౌండప్లో భాగంగా ఇంకొక టాపిక్ క్రికెట్కి సంబంధించి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు నిర్వహించే టోర్నమెంట్లు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి గురించి అడుగుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 ప్రపంచ కప్ విజేత భారత మహిళా క్రికెట్ జట్టు. సో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటున్నాను. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. మరి ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఐసీసీ 1909 ఇయర్లో స్థాపించబడింది. ఐసీసీకి ప్రస్తుతం చీఫ్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. జైషా గారు 2024 డిసెంబర్ మంత్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేకత ఏంటంటే ఐసీసీ చరిత్రలోనే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చరిత్రలోనే అతి పిన్న వయసులో చైర్పర్సన్. గుర్తుపెట్టుకోండి. అటువంటి ఐసీసీ ఈవెంట్స్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అందులో కూడా క్రికెట్కి సంబంధించి మనం పోటీ పరీక్షలు ఎక్కువగా ప్రశ్నలు చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో భారత మహిళా జట్టు 2025 నవంబర్ 2వ తేదీన ఒక జయకేతనం ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. భారత మహిళల జట్టు మొట్టమొదటిసారి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. ఏ జట్టు పైన కైవసం చేసుకుంది అంటారు? సౌత్ ఆఫ్రికా పైన. ఎన్నవ ఎడిషన్ ఈ క్రీడలను అడుగుతారు. అత్యధిక సార్లు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ని ఏ జట్టు కైవసం చేసుకుంది? డిఫెండింగ్ ఛాంపియన్గా ఎవరు బరిలోకి దిగారు? మరి ఈ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో మహిళలకు సంబంధించి ఎన్ని జట్లు పాల్గొన్నాయి? ఆ జట్ల పేర్లేంటి? మరి భారత జట్టు కెప్టెన్ ఎవరు? సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎవరు? ఫైనల్ ఎక్కడ జరిగింది? ఇటువంటివన్నీ కూడా మనం చూడాలి. భారత్ శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఓకేనా. సో ఇక్కడ వివరాలు చూద్దాం డైరెక్ట్గా. ఈ సంవత్సర ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ అంటే 13th ఎడిషన్. ఏదైనా ఒక అంతర్జాతీయ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఎడిషన్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఎడిషన్ మొదటిసారి ఆ క్రీడలు ఎప్పుడు ప్రారంభమైనా కూడా చూడాలి. సో 13th ఎడిషన్ 13వ మహిళా క్రికెట్ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ వన్డే ఫార్మాట్లో జరిగింది. అంటే 50 ఓవర్స్ ఎసైడ్. ఓకేనా. 2025 ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ 13th ఎడిషన్లో భారత్ అద్భుత ప్రదర్శనతో తొలిసారి ప్రపంచ కప్ విజయం సాధించింది. ఫైనల్లో ఎవరిపైన గెలుపొందింది? విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు చూడాలి. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు.
దీంతో భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. మొదటిసారి అంటే 13 సార్లు ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ జరిగితే భారత్ తొలిసారి కప్పు కైవసం చేసుకుంది. ఓకేనా. ఆతిథ్య దేశాలు భారత్, శ్రీలంక. ప్రత్యేకంగా చెప్పాలంటే మ్యాక్సిమం మ్యాచెస్ ఇండియాలోనే జరిగినాయి. శ్రీలంక ఏంటంటే ఒక కోహోస్ట్గా చెప్పవచ్చు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్లో జరిగే మ్యాచ్లకు వెళ్ళదు, పాకిస్తాన్ ఆతిథ్యంలో జరిగే మ్యాచ్లకు భారత్ వెళ్ళదు. ఖచ్చితంగా భారతదేశంలో జరిగే మ్యాచ్లకు పాకిస్తాన్ కూడా రాదు. కాబట్టి ఒక తటస్థ వేదిక అనేది ఉండాలి. కాబట్టి శ్రీలంకలో పాకిస్తాన్ జట్టు ఆడింది. తేదీలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పటివరకు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2, 2025 వరకు. ఫార్మాట్ వన్డే ఫార్మాట్. వన్డే అంటే 50 ఓవర్స్ సైడ్, ఒక జట్టు 50 ఓవర్లు, ఇంకొక జట్టు 50 ఓవర్లు. ఓకేనా. టోర్నమెంట్ విధానం రౌండ్ రాబిన్ మరియు నాకౌట్. లీగ్ స్టేజ్లో రౌండ్ రాబిన్ అంటే ప్రతి జట్టు ఆ గ్రూప్లో ఉన్నవి ప్రతి జట్టుతో ఆడాలి. తర్వాత నాకౌట్ అంటే ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా వెళ్ళిపోవాల్సిందే. ఓకేనా. పాల్గొన్న జట్లు 8: భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక. మొత్తం ఎన్ని మ్యాచ్లు జరిగినాయి అంటే 31 మ్యాచెస్ ఇంక్లూడింగ్ ద ఫైనల్. ఓకేనా. డిఫెండింగ్ ఛాంపియన్గా ఎవరు బరిలోకి దిగారంటే ఆస్ట్రేలియా 2022 సంవత్సరంలో విజేత. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్. ఈసారి సెమీఫైనల్లో భారత జట్టుపైనే ఓడిపోయింది. ఇక కెప్టెన్ విషయానికి వస్తే ఫైనల్లో ఉన్న జట్ల కెప్టెన్లను గుర్తుంచుకోండి. మన ఇండియా ఛాంపియన్ కదా, ఇండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వచ్చేసి లారా వోల్వాట్. పేరు గుర్తుంచుకోండి. ఈ సిరీస్లో అత్యధిక పరుగులు కూడా లారా వోల్వాట్ చేశారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చాలా ప్రయత్నించారు. ఓకేనా. రైట్, సరిపోతుంది. అత్యుత్తమ ప్రదర్శన ఈ సిరీస్లో చూస్తే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అంటే సిరీస్ మొత్తంలో కూడా మంచి ప్రతిభ, కన్సిస్టెన్సీ ఇచ్చిన ప్లేయర్ దీప్తి శర్మ భారత్. అత్యధిక పరుగులు చేసిన వారు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వాట్. ఓకేనా. 571 పరుగులు చేశారు. ఇక అత్యధిక వికెట్లు మన భారతదేశానికి సంబంధించిన బౌలరు దీప్తి శర్మ 22 వికెట్లు ఈ సిరీస్లో. ఓకేనా. సో ఐసీసీకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఓకేనా. ఇది భారత్ నిర్వహించిన 4వ మహిళల వన్డే వరల్డ్ కప్. యాక్చువల్గా ఆతిథ్య హక్కులపైన కూడా ఎగ్జామినేషన్లు అడుగుతారు. మరి ఇంక్లూడింగ్ దిస్ టైం ఈసారితో కలిపి ఇప్పటి వరకు ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్కి భారత్ ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చింది? 4 సార్లు. ఎప్పుడెప్పుడు? మొదటిసారి 1978, 1997, 2013 అండ్ ఇప్పుడు 2025. 4 టైమ్స్. గుర్తుంచుకోండి, 4 టైమ్స్ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో మొదటి వరల్డ్ కప్ టైటిల్. రైట్. మరి మొదటిసారి ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఎప్పుడు జరిగిందంటే 1973లో. అప్పుడు ఎవరు ఆతిథ్యం ఇచ్చారంటే ఇంగ్లాండ్. ఓకేనా. ఆస్ట్రేలియా అత్యధిక సార్లు ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ టైటిల్ని కైవసం చేసుకున్న జట్టు ఏదంటే ఆస్ట్రేలియా, డిఫెండింగ్ ఛాంపియన్ ఈసారి. ఓకేనా. సరిపోతుంది, ఎనఫ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ అడగవచ్చు. ఇక పురుషుల జట్టు విషయానికి వస్తే సెప్టెంబర్లో మనం చూసాము ఆసియా కప్, ఏషియా కప్. ఆ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ పైన గెలుపొందింది. కానీ ఆ ట్రోఫీ వివాదం గురించి కూడా మనం చూసాము. మొహసిన్ నఖ్వీ, పాకిస్తాన్ సంబంధించిన క్రికెట్ బోర్డు, పాకిస్తాన్లో వాళ్ళ అంతర్గత శాఖ మంత్రి తన చేతుల మీదుగా మనం ట్రోఫీ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి పక్కన ఉండడము, ట్రోఫీ లేకుండానే మనం సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా చూసాము. ఏషియా కప్ ఈసారి 2020 ఫార్మాట్లో జరిగింది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. గుర్తుంచుకోండి, మనం విజేత ఛాంపియన్గా నిలిచాము. మరి ఎవరిపైన గెలుపొందామంటే పాకిస్తాన్ జట్టు పైన గెలుపొందడం జరిగింది. ఎలాగో చూడండి ఇక్కడ. సో ఈసారి జరిగిన ఏషియా కప్ ఎన్నవ ఎడిషన్ అంటారు? 17th ఎడిషన్. ఎవరు నిర్వహించారు? ఐసీసీ ఆధ్వర్యంలో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించింది. ఓకేనా. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 28 వరకు. ఆతిథ్య దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. ఓకేనా. యుఏఈలో జరిగింది. తటస్థ వేదిక యుఏఈ. ఓకేనా. అక్కడ అన్ని మ్యాచ్లు జరిగిపోయినాయి. ఇక క్రికెట్ ఫార్మాట్ T20 ఇంటర్నేషనల్. సో ఏషియా కప్ 2020 ఫార్మాట్లో జరిగింది. ఈసారి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించింది. ఓకేనా. ఫైనల్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఫలితం భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి భారత్కి ఇది ఎన్నవ ఏషియా కప్ టైటిల్ అంటే 9వ టైటిల్ అడుగుతారు. ఇప్పటివరకు ఏషియా కప్ 17 సార్లు జరిగింది కదా, 17th ఎడిషన్ కదా. ఈ 17లో భారతే అత్యధిక సార్లు గెలుపొందింది, 9 సార్లు గెలుపొందింది.
ఇక 2023-25 టైటిల్ని రెండోసారి భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా దిగింది, టైటిల్ని కైవసం చేసుకుంది. మరి పాల్గొన్న జట్లు ఏంటో చూడండి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, హాంకాంగ్ 8 జట్లు ఆసియా ఖండానికి సంబంధించిన జట్లు. ఓకేనా. ఇక వ్యక్తిగత ప్రదర్శనలు పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్రీడాకారులను చూస్తే సిరీస్ మొత్తం కూడా అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన అభిషేక్ శర్మ టీమిండియా ఓపెనర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా. అత్యధిక పరుగులు కూడా అభిషేక్ శర్మ. ఓకేనా, 314 పరుగులు. ఇక అత్యధిక వికెట్లు మన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 17 వికెట్లని పడగొట్టడం జరిగింది. ఓకేనా. ఏషియా కప్ మొదటి ఎడిషన్ ఏ సంవత్సరంలో జరిగింది అంటారు? 1984లో జరిగింది. ఓకేనా. అప్పుడు భారత్, పాకిస్తాన్, శ్రీలంక అలా స్టార్ట్ అయింది. ఓకేనా. భారతదేశము మొదటి ఎడిషనే కైవసం చేసుకుంది. ఇప్పటివరకు అత్యధిక సార్లు భారత్ 9 సార్లు కైవసం చేసుకుంది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఇక భారత జట్టు ఆసియా కప్ టైటిల్స్ సంఖ్య 9కి చేరింది కదా. ఏ సంవత్సరంలో గెలుపొందిందో చూడండి. ఆసియా కప్ క్రికెట్కి సంబంధించి భారత్ టైటిల్స్ 1984 అంటే మొదటి ఎడిషన్, నెక్స్ట్ 1988, 1990, 1991లో, 1995, 2010, 2016, 2018, 2023 అండ్ ప్రజెంట్ 2025. భారత్ విన్నర్, పాకిస్తాన్ రన్నర్. ఓకేనా. ఆసియా కప్ గతంలో ఓడిఐ, T20 ఫార్మాట్లో మారుతూ జరుగుతోంది. ఓకేనా, సరిపోతుంది. ఇక ట్రోఫీ ఫైనల్లో విజేత భారత్ కదా. మరి భారత్ ఆ ట్రోఫీని కైవసం చేసుకుంది వాస్తవానికి, కానీ ట్రోఫీని తీసుకోలేదు. కారణం ఏంటంటే నక్వీ పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి చేతుల మీదుగా మేమెందుకు తీసుకుంటాము? పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్న దేశం పాకిస్తాన్, ఒక టెర్రరిస్ట్ కంట్రీ, వాళ్ళ చేతుల మీదుగా మేము తీసుకోవడం ఏంటని చెప్పేసి భారత్ ఆ ట్రోఫీ తీసుకోవడానికి దూరంగా ఉన్నారు. ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్నారు. ఆ నక్వీ ఏం చేశాడు? ఆ ట్రోఫీని భారత్ జట్టుకిచ్చే మెడల్స్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అదొక వివాదంగా చెలరేగింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఐసీసీ ఒక కమిటీని వేసింది. ఎవరి ఆధ్వర్యంలో అంటారు? సో ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ కిమ్జీ అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగింది ఈ ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించడానికి. సరిపోతుంది. ఓకేనా. మోసిన్ నక్వీ పాకిస్తాన్లో హోంమంత్రి, ఏసీసీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి, పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం ట్రోఫీ తీసుకోలేదు. సరిపోతుంది. ఓకేనా. ఇక ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే టెస్టుల్లో వరల్డ్ కప్ అని చెప్పచ్చు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేత సౌత్ ఆఫ్రికా. అంటే ఏం లేదు, టెస్ట్ మ్యాచ్ల్లో వరల్డ్ కప్. ఈసారి జరిగింది 3వ ఎడిషన్, 3rd ఎడిషన్. మొదటి ఎడిషన్ విజేత న్యూజిలాండ్ భారత్ పైన, 2వ ఎడిషన్ విజేత ఆస్ట్రేలియా భారత్ పైన, 3వ ఎడిషన్ ఇటీవల జరిగింది విజేత సౌత్ ఆఫ్రికా. కెప్టెన్ వచ్చేసి టెంబా బౌమా. ఎవరిపైన గెలుపొందారంటే ఆస్ట్రేలియా పైన. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగింది? లండన్, ఇంగ్లాండ్లో జరుగుతుంది. వాస్తవానికి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది ప్రతిసారి కూడా లండన్, ఇంగ్లాండ్లోనే జరుగుతుంది. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. 3rd ఎడిషన్ విజేత సౌత్ ఆఫ్రికా. వాస్తవానికి ఐసీసీ ఈవెంట్స్లో సౌత్ ఆఫ్రికా గెలుపొందడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఒక బ్యాడ్ లక్ని వెంట పెట్టుకొని వెళ్ళే దేశంగా సౌత్ ఆఫ్రికా మనకి ఇప్పటివరకు తెలుసు. ఫైనల్ వరకు వస్తారు, సెమీఫైనల్ వరకు వస్తారు. ఏదో ఒక దురదృష్టవశాత్తు పాపం వాళ్ళు ఓడిపోవడము. మంచి పర్ఫార్మెన్స్ ఉన్న జట్టు అయినప్పటికీ కూడా. ఓకేనా. టెంబా బౌమా కెప్టెన్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక వింత ఏంటంటే, చిన్న లాజిక్ చూడండి. 2023 సంవత్సరంలో ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ జరిగింది. భారత్ ఆతిథ్యంలో విజేత ఆస్ట్రేలియా. 2023 నవంబర్ 19 జరిగింది. ఆస్ట్రేలియా ఎవరిపైన గెలుపొందిందంటే భారత్. పాపం సిరీస్లో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, ఫైనల్లో మాత్రం ఓడిపోయింది. ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విజేత. ఇకపోతే 2024 సంవత్సరంలో అండ్ ఇక్కడ ఆతిథ్య దేశం భారత్. 2023 ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్కి ఆతిథ్యం భారత్. ఇక 2024 సంవత్సరంలో యుఎస్ఏ, వెస్టిండీస్ ఆతిథ్యంలో ఐసీసీ T20 వరల్డ్ కప్ జరిగింది. T20 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ని భారత్ కైవసం చేసుకుంది. భారత్ ఎవరిపైన గెలుపొందిందంటే సౌత్ ఆఫ్రికా పైన.
ఇక 2025 సంవత్సరంలో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇందులో విజేత ఎవరంటే సౌత్ ఆఫ్రికా, ఎవరిపైన అంటే ఆస్ట్రేలియా. సో ఇక్కడ టైటిల్ అనేది, ట్రోఫీ అనేది 3 జట్ల మధ్యనే తిరుగుతూ ఉంది. 3 జట్లు ఓటమిని ఎదుర్కొన్న జట్లు, 3 జట్లు విజేతలుగా నిలిచిన జట్లు. కాకపోతే ఈవెంట్ అనేది మారుతూ వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక ఇది పోను ఏషియా కప్ భారత్ కైవసం చేసుకుంది, ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకుంది. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా, దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐసీసీ ట్రోఫీని సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించింది టెంబా బౌమా క్యాప్టెన్సీలో. ఓకేనా, సరిపోతుంది. ఇక చారిత్రక విజయం, దక్షిణాఫ్రికా గత 27 ఏళ్ళుగా ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షణ చేస్తూ వచ్చింది, ఫైనల్గా గెలుపొందింది. ఓకేనా, మరి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఓకేనా, సరిపోతుంది. ఎక్కడ జరిగింది, ఎవరి మధ్య జరిగింది, ఎన్ఎఫ్. ఓకేనా, సో మొదటిసారి విజేత న్యూజిలాండ్ భారత్ పైన, ఆ సీజన్ 2019-21. సెకండ్ సీజన్ వచ్చేసి 21-23 ఆస్ట్రేలియా విజేత భారత్ పైన, 2 సార్లు రన్నరప్ భారతే. ఇక మూడవసారి దక్షిణాఫ్రికా విజేత ఆస్ట్రేలియా పైన 2023-2025 సీజన్. ఓకేనా, సరిపోతుంది. ఇక భారత మహిళల కబడ్డీ జట్టు, ఇది కూడా ఇంపార్టెంట్. ఈసారి నేను మోస్ట్ ప్రెడిక్టెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ వీడియోలో ఇస్తున్నాను, మోస్ట్ ప్రెడిక్టెడ్ టాపిక్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని టాపిక్స్ ఇస్తాను మీకు. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్పాలి. సో ఇవి అయిపోయిన తర్వాత, ఈ పార్ట్ అయిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ కూడా చెప్తాను. ఓకేనా, నేను ఇంపార్టెన్స్ ఆధారంగా వస్తున్నాను. ఇక మహిళల కబడ్డీ వరల్డ్ కప్ విజేత భారత్ టైటిల్ని కైవసం చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వవేదిక పైన భారత్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అందులో భాగంగా మహిళల ప్రదర్శన అద్భుతం. మహిళల కబడ్డీ వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది. అండ్ బ్లైండ్ క్రికెట్కి సంబంధించి అందులో మహిళల క్రికెట్ వరల్డ్ కప్ భారత్ శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరిగింది కదా, భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది. క్రీడా వేదికలపైన భారత్ అద్భుతమైన విజయాల్ని కైవసం చేసుకుంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 భారత జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది. ఏ జట్టు పైన అంటారు, చైనీస్ తైపీ పైన. చైనీస్ తైపీ అన్న తైవాన్ అన్న ఒక్కటే. మరి ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్ ఆతిథ్యంలో ఢాకా వేదికగా ఫైనల్ జరిగింది. 24th నవంబర్ రోజున ఫైనల్ జరిగింది. ఈ పాయింట్లో మనం చూడాల్సింది, మరి మహిళల కబడ్డీ వరల్డ్ కప్ టైటిల్ భారత్ కైవసం చేసుకుంది కదా, భారత్ జట్టు సారథి కెప్టెన్ ఎవరు అంటారు, సో రితు నేగి. ఈ పాయింట్స్ నేను ఏ పాయింట్స్ అయితే కవర్ చేస్తున్నానో ఆ పాయింట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా, రితు నేగి. సో ఢాకా బంగ్లాదేశ్లో జరిగిన మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఫైనల్లో భారత్ చైనీస్ తైపీని 35-28 తేడాతో ఓడించి టైటిల్ని సాధించింది. ఇది భారత మహిళల కబడ్డీ జట్టుకు వరుసగా 2వ వరల్డ్ కప్ కిరీటం అంట. 2012లో బీహార్లోని పట్నాలో జరిగిన తొలి ఎడిషన్ను కూడా భారత్ గెలుపొందింది. ఓకేనా, సో కబడ్డీ వరల్డ్ కప్లో కన్జిక్యూటివ్గా సెకండ్ టైం భారత్, 2వ వరల్డ్ కప్లో భారత్ 2వ టైటిల్, సింపుల్గా. ఓకేనా, సరిపోతుంది. ఫైన్, అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వరల్డ్ కబడ్డీ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ, ఇండియా. ఓకేనా, ఇక భారత మహిళల జట్టు బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ భారత్ ఏ జట్టు పైన కైవసం చేసుకుంది అంటే నేపాల్ పైన. వాస్తవానికి బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది మహిళలకు సంబంధించి మొదటిసారి జరిగింది భారత్ శ్రీలంక ఆతిథ్యంలో. ఏ జట్టు ఎవరిపైన గెలుపొందింది, ఆతిథ్యం ఇచ్చిన వారు ఎవరు, భారత్ శ్రీలంక. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక ఫైనల్ మ్యాచ్ వచ్చేసి నవంబర్ 23 రోజున జరిగింది కొలంబో వేదికగా. భారత మహిళల జట్టు అందుల క్రికెట్ వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. 2025 నవంబర్ 23న కొలంబోలోని సారావోవల్ మైదానంలో జరిగిన ఫైనల్లో భారత్ నేపాల్ని 7 వికెట్ల తేడాతో ఓడించి తొలి మహిళల అందుల T20 వరల్డ్ కప్ని, క్రికెట్ వరల్డ్ కప్ని T20 ఫార్మాట్ జరిగింది, గెలుపొందింది.
ఓకేనా, ఎవరిపైన, నేపాల్ పైన గెలుపొందింది. ఇక టోర్నమెంట్ వివరాలను చూస్తే మొట్టమొదటి ఎడిషన్ బ్లైండ్ విమెన్స్ T20 వరల్డ్ కప్. ఓకేనా, నవంబర్ 11 నుండి 23 వరకు జరిగింది. భారత్ శ్రీలంక ఆతిథ్య దేశాలు. నిర్వాహకులు ఎవరంటే భారత్ శ్రీలంక. ఇక్కడ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా మరియు శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఈ 2 బోర్డులు. వేదికలు న్యూఢిల్లీ, బెంగళూరు, కొలంబో. మరి ఏ జట్లు పాల్గొన్నాయంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫార్మాట్ 21 లీగ్ మ్యాచ్లు, 2 సెమీఫైనళ్ళు, 1 ఫైనల్. సరిపోతుంది. నిర్వహణ సంస్థల యొక్క ప్రత్యేకత. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్, అందులోకి సంబంధించి హెడ్ క్వార్టర్ బెంగళూరు. రైట్, అడగొచ్చు. ఇక IPL 18th ఎడిషన్ అనేది న్యూస్లో ఉంది. సో IPL పైన కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని మిస్లీనియస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. వాస్తవానికి ఈసారి అడగాలంటే వరల్డ్ కప్సే ఉన్నాయి, ICC ఈవెంట్సే ఉన్నాయి, గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. IPL పైన ఫోకస్ చేసే అవకాశాలు తక్కువ. కాకపోతే ఏంటంటే చరిత్ర 18 సీజన్స్లో మొదటిసారి టైటిల్ని కైవసం చేసుకుంది RCB, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కాబట్టి అడగొచ్చు. ఇక్కడ రజత్ పాటిదార్ క్యాప్టెన్సీలో ఉన్న బెంగళూరు జట్టు, RCB జట్టు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఉన్న పంజాబ్ పైన టైటిల్ని కైవసం చేసుకుంది. ఇకపోతే IPL ఈ సంవత్సరం జరిగిన ఎన్నవ ఎడిషన్ అంటే 18th ఎడిషన్. ఈ సంవత్సరం 2025 IPL సీజన్ అన్నా లేదంటే 18th ఎడిషన్ అన్నా ఒకటే. ఓకేనా, ఇప్పటి వరకు 18 ఎడిషన్స్లో విన్నర్స్ ఎవరో చూడండి ఒక్కసారి. 2008లో IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, అప్పుడు మొదటి ఎడిషన్, ఇనాగ్రల్ ఎడిషన్లో విజేత రాజస్థాన్ రాయల్స్. సెకండ్ సీజన్లో డెక్కన్ చార్జర్స్ కైవసం చేసుకుంది. థర్డ్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్. నెక్స్ట్ 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2012లో కోల్కతా నైట్ రైడర్స్, నెక్స్ట్ 2013లో ముంబై ఇండియన్స్, 2014లో కోల్కతా నైట్ రైడర్స్, 2015లో ముంబై ఇండియన్స్, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2017లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్, 2019లో ముంబై ఇండియన్స్, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో చెన్నై సూపర్ కింగ్స్, 2022లో గుజరాత్ టైటాన్స్, 2023లో చెన్నై సూపర్ కింగ్స్, 2024లో కోల్కతా నైట్ రైడర్స్, 2025లో RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ కోరిక మొట్టమొదటిసారి IPLలో బెంగళూరు RCB జట్టు టైటిల్ని కైవసం చేసుకోవడం. ఈసారి వింత ఏంటంటే ఫైనల్లో తలపడిన 2 జట్లు కూడా మొదటిసారి టైటిల్ కోసము అహర్నిశలో ప్రయత్నించినాయి. ఓకేనా, క్యాప్టెన్ల పేర్లను గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. మరి ఇప్పటివరకు IPL అన్ని సీజన్లలో అత్యధిక టైటిల్లు గెలుపొందిన జట్లు ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. 2 కూడా 5 టైటిల్స్తో టాప్లో ఉన్నాయి. ఎనఫ్. ఓకేనా, సో అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫైన్. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా వారు నిర్వహిస్తారు. ఓకేనా, రైట్. ఇక మన భారతదేశంలో యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఖేలో ఇండియా పేరుతో క్రీడలు నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. ప్రస్తుతం ఆ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా మన్సుఖ్ మాండవీయ గారు ఉన్నారు. మరి కేంద్ర క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఖేలో ఇండియా గేమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఖేలో ఇండియాకి సంబంధించి రకరకాల మాటలు మనం చూస్తాం. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని ఇలాగా. మరి రీసెంట్గా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి ముగిస్తున్నాయి. మొట్టమొదటిసారి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి ఆతిథ్యము రాజస్థాన్ రాష్ట్రం ఇచ్చింది. అంటే భారతదేశంలోని దాదాపు 200 యూనివర్సిటీలకు సంబంధించిన స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. మరి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే 2020 నుండి స్టార్ట్ అయింది. 2020 నుండి. ఈ ఇయర్ ఎన్నవ ఎడిషన్ అంటే 5th ఎడిషన్. అలా దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. 5th ఎడిషను లేదా 2025 ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఆతిథ్యం రాజస్థాన్. మరి పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో నిలిచిన యూనివర్సిటీ ఏ రాష్ట్రానికి సంబంధించింది ఏంటని అడుగుతారు. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020 నుండి స్టార్ట్ అయింది. ఖేలో ఇండియా కాన్సెప్ట్ ఏమో 2018 నుండి. ఓకేనా,
సో నవంబర్ 24 నుండి డిసెంబర్ 5, 2025 వరకు జరిగింది. మొదటిసారి రాజస్థాన్ ఆతిథ్యంలో. ఈ సంవత్సరం జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎన్నవ ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఓకేనా. విజేత ఎవరో చూడండి. జైపూర్లో నిర్వహించిన 5th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఘనంగా ముగిసినాయి. పంజాబ్కు చెందిన చండీగఢ్ యూనివర్సిటీ మెడల్ టాలీలో మొదటి స్థానం దక్కించుకుంది. ఓకేనా. పంజాబ్కు చెందిన చండీగఢ్ యూనివర్సిటీ మెడల్స్ టాలీలో మొదటి స్థానం. ఏ యూనివర్సిటీ చూడండి, చండీగఢ్ యూనివర్సిటీ పథకాల పట్టికలో యూనివర్సిటీ గేమ్స్ కదా, మొదటి స్థానము. ఇక రెండవ స్థానంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, అది పంజాబ్కి సంబంధించింది. ఇక మూడవది గురునానక్ దేవ్ యూనివర్సిటీ, మూడవ స్థానము. ఓకేనా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఇక ఎప్పటికెప్పుడు జరిగినాయి, నవంబర్ 24 నుండి డిసెంబర్ 5 వరకు జరిగినాయి. దాదాపు రాజస్థాన్లోని 7 వేదికల్లో జైపూర్, అజ్మీర్, భారత్పూర్, ఉదయ్పూర్, జోధ్పూర్, కోటా, బికనేర్. భారతదేశంలోని దాదాపు 200 యూనివర్సిటీస్ నుండి 7,500 మంది క్రీడాకారులు 24 క్రీడా విభాగాల్లో పాల్గొన్నారు 24 ఈవెంట్స్లో. మరి ఈసారి మొదటిసారిగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఏ క్రీడా విభాగాల్ని పొందుపరచారు స్టార్ట్ చేశారంటే కెనోయింగ్, కయాకింగ్, సైక్లింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను చేర్చారు. ఓకేనా, సరిపోతుంది. ఇక ఈ సంవత్సరం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించి మస్కట్స్ ఏంటి అంటారు. మస్కట్స్. సో రాజస్థాన్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా లోగోని డిజైన్ చేశారు. రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మస్కట్స్ని కూడా డిజైన్ చేశారు. మస్కట్స్ పేరు వచ్చేసి కమ్మ అండ్ గని, సరిపోతుంది. ఇక లోగోలో రాజస్థాన్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా హవా మహల్ని చూపించారు లోగోలో, రణతంబోర్ కోటను చూపించారు, ఎడారి ఇసుక దిబ్బల్ని చూపించారు, విండ్ మిల్స్, పింక్ ప్యాలెట్, ఇటువంటివన్నీ కూడా. ఓకేనా, రైట్. ఇక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ గురించి మనం చూసాం కాబట్టి మొదటి ఎడిషన్కి ఆతిథ్యం ఇచ్చిన సిటీ లేదా రాష్ట్రం ఏది అంటారు. ఒడిషా, భువనేశ్వర్లో 2020. ఓకేనా. సో రెండవ ఎడిషన్ బెంగళూరు, కర్ణాటకలో జరిగింది. మూడవ ఎడిషన్ ఉత్తరప్రదేశ్లోని 4 నగరాల్లో. 4వ ఎడిషన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జరిగింది. 5వ ఎడిషన్ రాజస్థాన్లోని 7 నగరాల్లో. గుర్తుపెట్టుకోండి. ఖేలో ఇండియా పైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఇక ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ మొదటిసారి జరిగింది. ఖేలో ఇండియాలో భాగంగా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అనేది తొలిసారి జరిగింది. ఎక్కడ జరిగింది మరి, పథకాల పట్టికలో ఎవరు టాప్ చూద్దాము. జమ్మూ కాశ్మీర్ ఆతిథ్యంలో జరిగింది. 21st, 22nd, 23rd ఆగస్టులో 21st, 22nd, 23rd 3 రోజుల పాటు జరిగింది. ఓకేనా. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. ఓకేనా. ఖేలో ఇండియా పరిధిలో దాల్ లేక్, శ్రీనగర్ ఆతిథ్యంలో, అంటే జమ్మూ కాశ్మీర్ ఆతిథ్యంలో దాదాపు 500కు పైగా క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. 28 రాష్ట్రాల నుండి మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి. ఓకేనా. మెడల్ ఈవెంట్స్ ఏంటంటే రోయింగ్, క్యానోయింగ్, కయాకింగ్, మొత్తం 24 పథకాల కోసము సరిపోతుంది. మస్కట్ వచ్చేసి హిమాలయన్ కింగ్ ఫిషర్ని మస్కట్గా చూపించారు. ఓకేనా. ఇక లోగో షికారా బోట్ని చూపించారు, కాశ్మీర్ సంస్కృతిలో భాగం. ఓకేనా. దాల్ లేక్కి షాన్, కేల్సే బడే పెచ్హాన్, గుర్తుంచుకోండి. ఇది ఒక సాంగ్గా ఇచ్చారు, ఒక థీమ్గా ఈ ఈవెంట్కి సంబంధించి. రైట్. మొదటి ఎడిషన్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది, జమ్మూ కాశ్మీర్లో. మరి పథకాల పట్టికను చూస్తే టాప్లో ఎవరున్నారంటే మధ్యప్రదేశ్ పథకాల పట్టికలో టాప్లో ఉంది. మొత్తం పథకాలు 18 సాధించింది. అందులో గోల్డ్ మెడల్ 10, సిల్వర్ 3, బ్రాంజ్ 5. సెకండ్ పొజిషన్లో ఒడిషా, థర్డ్ పొజిషన్లో కేరళ ఉన్నాయి. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ క్రీడా విధానం, నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ క్రీడా విధానం అనేది 5 పిల్లర్ల పైన, 5 మూల స్తంభాల పైన ఆధారపడి ఉంది. అవేంటో డైరెక్ట్గా గుర్తుంచుకోండి. సో పేరేమిచ్చారంటే ఖేలో భారత్ నీతి 2025. 5 పిల్లర్స్ ఏంటంటే నేషన్స్ ఎక్సలెన్స్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్, అంటే ప్రపంచ వేదికల పైన మన భారత క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలనేది ఒకటి. సెకండ్ వచ్చేసి స్పోర్ట్స్ యాజ్ ఏ డ్రైవర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధిలో స్పోర్ట్స్ కూడా కీలకమని చెప్పేసేసి. స్పోర్ట్స్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి స్పోర్ట్స్ యాజ్ మాస్ మూమెంట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జూలై 29, 2020లో అమల్లోకి వచ్చింది. ఈ 5 పిల్లర్స్ గుర్తుంచుకోండి, ఎనఫ్. ఓకేనా. మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కానివ్వండి, CA 360లో కానివ్వండి, దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇయర్ రౌండప్ కాబట్టి కొంత క్విక్గా మనం చూద్దాము. ఓకేనా.
గత క్రీడా విధానం 2001లో వచ్చింది. 24 ఏళ్ళ అనంతరం కొత్త క్రీడా విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం. సో చివరిసారి ఎప్పుడు వచ్చింది స్పోర్ట్స్ పాలసీ అని అడుగుతారు, రైట్. ఇక క్రీడల్లో ఎక్కువ ఛాన్సెస్ గ్రాండ్ స్లామ్స్కి సంబంధించిన ప్రశ్నలు చూసే అవకాశం ఉంది. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ క్రీడకు సంబంధించింది. సో ఇప్పుడు మనము ఈ ఇయర్లో 4 గ్రాండ్ స్లామ్లకు సంబంధించి విజేతలు ఎవరు, రన్నర్స్ ఎవరు, అసలు గ్రాండ్ స్లామ్ అంటే ఏంటి, గ్రాండ్ స్లామ్ సంబంధించి ప్రత్యేకత ఏంటో చూద్దాము. ఎందుకంటే చాలా పోటీ పరీక్షల్లో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ల పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రాండ్ స్లామ్ అనే వర్డ్ ఏ క్రీడతో సంబంధం ఉంది అని అంటారు, టెన్నిస్ క్రీడ. మరి ఎన్ని గ్రాండ్ స్లామ్స్ ఉంటాయంటే 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. 4 ఉంటాయి. టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. టెన్నిస్లో చాలా ప్రతిష్టాత్మకము. ఇక ఆ గ్రాండ్ స్లామ్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ 4 గ్రాండ్ స్లామ్లు టెన్నిస్లో ప్రతిష్టాత్మకము. ఒక గ్రాండ్ స్లామ్ విజేత ఉన్నాడు అంటే తనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్టే టెన్నిస్ సంబంధించి, ఓకేనా. మరి అలా టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో 4 ఉంటాయి కదా. ఒక సంవత్సరం తీసుకుంటే, ఒక క్యాలెండర్ ఇయర్ తీసుకుంటే, క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1 నుండి డిసెంబర్ కదా. మరి ఒక క్యాలెండర్ ఇయర్లో ఖచ్చితంగా 4 గ్రాండ్ స్లామ్లు జరుగుతాయి టెన్నిస్లో. ఆ గ్రాండ్ స్లామ్లు జరిగే వరుస క్రమాన్ని గుర్తించండి అని ఎగ్జామినేషన్లో ఒకసారి అడిగాడు బిట్, మన గ్రూప్స్ ఎగ్జామినేషన్లో. టెన్నిస్ గ్రాండ్ స్లామ్లను నిర్వహించే వరుస క్రమాన్ని గుర్తించండి అంటే ఒక సంవత్సరంలో ఏ గ్రాండ్ స్లామ్తో స్టార్ట్ అయ్యి ఏ గ్రాండ్ స్లామ్తో ముగుస్తుంది. ఇయర్లో క్యాలెండర్ ఇయర్లో ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, థర్డ్ వింబుల్డన్ జరుగుతుంది, లాస్ట్ ఇక ఇయర్ ఎండ్లో యుఎస్ ఓపెన్. ఈ సంవత్సరం అన్నీ జరిగినాయి కాబట్టి వీటికి సంబంధించి విజేతల వివరాలు కూడా మీకు ఈజీగా చెప్పొచ్చు ఇప్పుడు, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ సంవత్సరంలో జరిగే క్యాలెండర్ ఇయర్లో జరిగే మొదటిది కదా, హార్డ్ కోర్టు పైన జరుగుతుంది, ఓకేనా. మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది చరిత్రలో మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1905లో స్టార్ట్ చేస్తారు. ప్రతి ఏడాది జరుగుతూ వస్తుంది టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ మట్టి కోర్ట్ పైన జరుగుతుంది, క్లే కోర్ట్. మనం గతంలో చూసాము క్లే కోర్ట్ కింగ్ రఫెల్ నాదల్ క్లే కోర్ట్ కింగ్, మట్టి కోర్టు రారాజ్ అంటాం. క్లే కోర్టు జరుగుతుంది, చాలా ఎనర్జీ లెవెల్స్ కావాలి. లేదంటే రోలాండ్ గ్యారోస్ టోర్నమెంట్ అన్నా కూడా ఇదే ఫ్రెంచ్ ఓపెన్, ఓకేనా. ప్యారిస్ ఫ్రాన్స్లో జరుగుతుంది, క్లే కోర్ట్ పైన జరుగుతుంది, ప్రత్యేకం ఇది. 1891లో స్టార్ట్ అయింది. సో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది చరిత్రలో మొదటిసారి 1891లో స్టార్ట్ అయింది. ఇక వింబుల్డన్ చాలా చారిత్రాత్మకం. టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో అతి పురాతనమైంది ఏది, అన్నిటికంటే ఫస్ట్ ఏది స్టార్ట్ అయిందంటే వింబుల్డన్. చాలా చారిత్రాత్మకం. వింబుల్డన్ గెలవాలని చాలామంది టెన్నిస్ క్రీడాకారులు కోరుకుంటారు, చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తారు. ఈ 4 కూడా వింబుల్డన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. గ్రాస్ కోర్ట్ పైన ఆడతారు, లండన్ యూకే వేదికగా జరుగుతుంది, ఓకేనా. 1877లో ప్రారంభం. చూడండి ఎప్పుడు హిస్టారికల్ ఇది, అన్నిటికంటే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇక యుఎస్ ఓపెన్ అమెరికాలో, న్యూయార్క్ అమెరికాలో జరుగుతుంది, హార్డ్ కోర్టు పైన జరుగుతుంది. చరిత్రలో మొదటిసారి 1881లో స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం ఈ క్యాలెండర్ ఇయర్లో 2025లో ఈ అన్ని గ్రాండ్ స్లామ్లు కూడా జరిగినాయి. అవేంటో చూడండి, విజేతలను చూద్దాము. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు మరియు రన్నర్ అప్. సో వాళ్ళ కన్సర్న్ కంట్రీస్ ఏంటో కూడా చూడండి, ఓకేనా. నేను ఇక్కడ మెన్స్ సింగిల్స్ విమెన్స్ సింగిల్స్ చెప్తాను, రిమైనింగ్ ఏదైతే ఉంటుందో మీకు ఇక్కడ స్లైడ్ చూపిస్తున్నాను అనుకుంటే ఈజీగా చూడండి సరిపోతుంది. ఎక్కువగా మెన్స్ సింగిల్స్ విమెన్స్ సింగిల్స్ పైన అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతల వివరాలు పరిశీలిస్తే మెన్స్ సింగిల్స్ అంటే పురుషుల సింగిల్స్, ఓకేనా. జానిక్ సిన్నర్ ఏ దేశానికి చెందినవాడు అంటే ఇటలీ దేశానికి చెందినవాడు విజేత. ఎవరిపైన గెలుపొందారు అంటే అలెగ్జాండర్ జ్వెరెవ్ జర్మనీ దేశస్తుని పైన గెలుపొందాడు. మెన్స్ సింగిల్స్ విజేత ఆస్ట్రేలియన్ ఓపెన్. ఇక విమెన్స్ సింగిల్స్ టైటిల్ని కైవసం చేసుకున్న వారు ఎవరంటే మ్యాడిసన్ కీస్ అమెరికా దేశస్తురాలు. ఎవరిపైన అంటే బెలారస్ దేశానికి చెందిన అరినా సబలెంకా పైన, ఓకేనా. ఇక మెన్స్ డబుల్స్ అంటే ఏంటంటే ఇద్దరిద్దరు కలిసి ఆడతారు అన్నట్టు, ఓకేనా. విజేతలు ఎవరు. నెక్స్ట్ విమెన్స్ డబుల్ అంటే ఏంటంటే ఇద్దరిద్దరు మహిళలు కలిసి ఆడతారు. మెన్స్ డబుల్స్ అంటేనే ఇద్దరు పురుషులు, విమెన్స్ డబుల్ అంటే ఇద్దరు మహిళలతో ఆడతారు. ఇక మిక్స్డ్ డబుల్స్ అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ అలా తలపడతారు. విజేతల వివరాలు ఇచ్చాను. కన్సర్న్ కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు ఖచ్చితంగా, ఓకేనా. ఇక ఫ్రెంచ్ ఓపెన్ 2025 క్లే కోర్టు పైన కదా. సో విజేతల వివరాలు పరిశీలిస్తే మెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు కైవసం చేసుకున్నారు అంటే కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ దేశస్థుడు.
రన్నర్ అప్ ఎవరంటే జానిక్ సిన్నర్ ఇటలీ. విమెన్స్ సింగిల్స్ ఎవరు అంటే కోకో గాఫ్ అమెరికాకు చెందినవారు. ఎవరిపైన అంటే అరీనా సబలెంకా బెలారస్ పైన. నెక్స్ట్ మెన్స్ డబుల్స్, విమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్. ఇక వింబల్డన్ 2025 విజేతల వివరాలను కనుక చూస్తే మెన్స్ సింగిల్స్ జానిక్ సిన్నర్ ఇటలీ దేశస్తుడు ఎవరిపైన గెలుపొందాడంటే స్పెయిన్ చెందిన కార్లోస్ అల్కరాజ్ పైన. విమెన్ సింగిల్ ఇగా స్వియాటెక్ పోలాండ్ దేశస్తురాలు అమాండా అనిసిమోవా యుఎస్ఏ పైన గెలుపొందడం జరిగింది. ఓకేనా. ఇక యుఎస్ ఓపెన్ రీసెంట్గా ముగిసింది కాబట్టి అన్ని పేర్లను చెప్తాను. ఇవన్నీ చూడండి. ఇదే విధంగా మిగతా 3 గ్రాండ్ స్లామ్ల పేర్లు కూడా మీకు చూపించాను కదా, చూడండి. ఎందుకు ఇంగ్లీష్లో మెన్షన్ చేశానంటే కొన్ని పదాలని మనము తెలుగులో ఉచ్చరించేటప్పుడు మార్పులు కనబడుతూ ఉంటాయి కాబట్టి. ఇక యుఎస్ ఓపెన్ 2025 రీసెంట్గా ముగిసింది కదా. పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్ ఏ దేశస్తుడు? స్పెయిన్. ఎవరిపైన గెలుపొందాడంటే యానిక్ సిన్నర్ ఇటలీ పైన గెలుపొందాడు. మహిళల సింగిల్స్ విమెన్ సింగిల్స్ టైటిల్ ఎవరంటే అరీనా సబలెంకా బెలారస్ దేశస్తురాలు. ఎవరిపైన అంటే అమాండా అనిసిమోవా పైన గెలుపొందింది. ఇక పురుషుల డబుల్స్ విషయానికి వస్తే మెన్స్ డబుల్స్ విజేతలు మార్సెల్ గ్రానోలర్స్ స్పెయిన్ దేశస్తుడు, హొరాసియా జెబాలోస్ అర్జెంటీనా. వీళ్ళిద్దరు కలిసి ఆడారు. ఎవరిపైన గెలుపొందారంటే జోసాలిస్బరీ అండ్ నీల్ స్కుప్స్కీ. వీళ్ళిద్దరు కూడా యూకేకి చెందినవారు. ఇక మహిళల డబుల్స్ విజేతలను కనుక పరిశీలిస్తే గ్యాబ్రియలా డాబ్రోస్కీ కెనడా దేశస్తురాలు, ఎరిన్ రౌట్లిఫ్ న్యూజిలాండ్. వీళ్ళిద్దరు కలిసి ఎవరిపైన గెలుపొందారంటే కతర్జినా సినియాకోవా తన చెక్ రిపబ్లిక్ సంబంధించిన వారు. నెక్స్ట్ అమెరికాకు చెందిన టేలర్ టౌన్సెండ్ పైన. ఇక మిక్స్డ్ డబుల్స్ విజేతలు వచ్చేసి సారా ఎర్రాని ఇటలీ మరియు ఆడ్రియా వావాస్పోరి ఇటలీ. వీళ్ళిద్దరు కలిసి ఎవరిపైన గెలుపొందారంటే ఇగా స్వియాటెక్ పోలాండ్ దేశస్తురాలు, క్యాస్పర్ రూడ్ నార్వే వీళ్ళపైన గెలుపొందడం జరిగింది. సో ఈ విధంగా టెన్నిస్ గ్రాండ్ స్లామ్ల పైన కూడా పోటీ పరీక్షలు క్వశ్చన్స్ అడుగుతారు. మీరు 4 గ్రాండ్ స్లామ్లలో విజేతలు ఎవరు, రన్నర్స్ ఎవరు, ప్రతి ఒక్క పేరు గుర్తుండదు ఎగ్జామినేషన్లో. 1-2 సార్లు చూడండి, మీకు గుర్తుంచుకునే విధంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఆప్షన్స్లు ఇస్తే సులభంగా గుర్తించగలుగుతారు. ఓకేనా. ఇది రైట్. ఇక నెక్స్ట్ టాపిక్. సో ఇది పార్ట్ 1గా మీరు కన్సిడర్ చేయండి. సో స్పోర్ట్స్ ఇయర్ రౌండ్ అప్ పార్ట్ 1గా కన్సిడర్ చేయండి. పార్ట్ 2లో మీకు రిమైనింగ్ మరిన్ని ముఖ్యమైన అంశాలతో కూడిన వీడియోని మీ ముందుకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.